నువ్వొక్కడివి కాదయ్యా, 21 తరాల మీ పూర్వులందరినీ కూడా తరింపజేసేటువంటి మంచి పిల్లాన్ని కన్నావయ్యా. అసలు ఇట్లాంటి వాడిని చూడటం కూడా మాకు అదృష్టం. సూషాచమే సుదినంచమే. ఆ అదృష్టం వాళ్ళకి పట్టలేకపోయినారు. ఏమన్నారండి? శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ ఇందిరారమణ గోవింద హరి. దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. మృకండు ఇలా వెనక్కి తిరిగిన వాడు గిరుక్కడు, అయ్యా 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 అయ్యా, మహానుభావులారా మీకు నమస్కారం. మీ దీవెన నేను తప్పు పట్టట్లేదు స్వామి, కానీ మా వాడికి ఆ యోగ్యత ఉందో లేదో మీరు ఒక్కసారి ఆలోచించాలి. వారు చిరంజీవయన అపారామోదంబు పొంది పల్కె మృకండు, ఓ రక్షామణులారా ఓ రక్షామణులారా మీరాడిన మాట ఏ మాయా మరి అట్లా మాట్లాడావా? మృషగాదు గదా అయ్యా, మీరిచ్చిన దీవెన బాగుంది, మీ ఆశీర్వచనం బాగుంది, కానీ ఇది మా పిల్లవాళ్ళలో ఫలిస్తుందా? మహాత్ములు, జ్ఞాన సంపన్నులు, తపస్సముపార్జనులు, నిస్వార్థ సేవాధురీణులైనటువంటి మీ బోటి పెద్దలు మా వాణ్ణి ఇలా ఆశీర్వదించారన్న దుఃఖం తప్ప ఇది నిజమైతే సంతోషించడంలో నాకంటే ఎవరు లేడు స్వామి, ఒక్కసారి మీరు అవధరించండి అన్నారు. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది. ఏమో జమదగ్ని, మనం దీవించకపోతే ఏడ్చేవాళ్ళని చూశాను లోకంలో, దీవిస్తే ఏడ్చేవాడిని వీణ్ణే చూస్తున్నాం, ఏమంటావు అన్నట్టు. నాకు కొంచెం ఈ మధ్య ఓల్డ్ ఏజ్ వచ్చింది, ఓల్టేజ్ డౌన్ అయింది, కొంచెం మెమరీ లాస్ కలుగుతున్నది, నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేస్టారు. ఆ మొదట దీవించిన వాడు వశిష్ఠుడు, ఆయన్ని అడగండి అన్నారు. వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు. ఓ అప్పా, నాయన ఏంటి తిప్పలు మనకి అన్నాడు. తిప్పలు ఏమొచ్చినాయిరా అన్నాడు. మీరు శతమానం భవతి అన్నారు, మీ వెంట మేము కూడా కోరస్ ఇచ్చాం, జనగణమన 52 సెకండ్లలో పాడినట్టు. ఇప్పుడు అదేమన్నా కాదంటున్నాడు వాళ్ళ అబ్బా. అది కాకపోతే ఏమవుతుందబ్బా అని చెప్పి నాకు తిప్పలుగా ఉన్నాయి. ఒకసారి వీడి ఫ్లాష్ బ్యాక్ ఆలోచించు అన్నారు వశిష్ఠుణ్ణి.